హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో మనము ఏ అంశాన్ని గురించి తెలుసుకోబోతా ఉన్నామంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పౌరసత్వం అనేటువంటి అంశాన్ని గురించి మనం షార్ట్లో తెలుసుకోబోతా ఉన్నాం. ప్రతి ఎగ్జామ్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏదో ఒక విధంగా ఈ పౌరసత్వము అనే అంశానికి సంబంధించి ఒక ప్రశ్న తప్పనిసరిగా రావడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ పౌరసత్వము అనేటువంటి అంశము మన భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉందంటే రెండవ భాగంలో ఉండడం అనేది జరిగింది. ఏ భాగం ఉందా మనకి? రెండవ భాగంలో ఉండడం జరిగింది. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాల గురించి వివరంగా రాయడం అనేది జరిగింది అంటే 5వ ఆర్టికల్ నుంచి 11వ ఆర్టికల్ వరకు ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశం యొక్క పౌరసత్వానికి సంబంధించిన అంశాలను గురించి వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పౌరసత్వం అనేది ఎలాంటి పౌరసత్వాన్ని మనం ఫాలో కావడం జరుగుతూ ఉంది అంటే ఏక పౌరసత్వాన్ని గురించి మనం ఫాలో కావడం అనేది జరుగుతూ ఉంది అన్నట్టు. ఈ అంశం తెలిసే కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఏమడుగుతూ ఉన్నాడంటే ఈ ఏక పౌరసత్వం అనేటటువంటి కాన్సెప్ట్ని ఏ దేశ రాజ్యాంగము నుండి స్వీకరించాము అన్నాడు. మనకి ఇంగ్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించడం అనేది జరిగింది. అయితే ఈ భారత రాజ్యాంగంలో భారత పౌరులకు ఇవ్వబడినటువంటి ఈ పౌరసత్వం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ పౌరసత్వం అనే కాన్సెప్ట్ పైన చట్టాలు చేసే అత్యున్నతమైనటువంటి అధికారము ఎవరికి ఉంది అని అన్నాడు ఎగ్జామ్లో. ఎవరికి ఉండడం అనేది జరిగిందంటే మనకి ఎవరికి ఉండడం అనేది జరిగిందంటే ఇక్కడ మనకి ఎవరికి ఉంది జరిగిందంటే పార్లమెంటుకు ఉండడం అనేది జరిగింది. ఎగ్జామ్లో చాలా సందర్భాలు ఏమడిగినంటే ఈ పార్లమెంటుకు ఉండేటువంటి అధికారం ఉంది కదా, ఏ ఆర్టికల్ ప్రకారము పార్లమెంటుకు ఉంది అని అంటే 11వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు ఉండడం అనేది జరిగింది. అయితే ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి చట్టాలు చేయడం కానీ సవరణలు చేయడం కానీ మార్పులు చేయడం కానీ ఈ అవకాశం ఎవరికి ఉందంట? పార్లమెంటుకు ఉండడం అనేది జరిగిందంట. ఈ అంశంలోనే భాగంగానే మనకు 2003 నుండి ద్వంద్వ పౌరసత్వము అనే అంశాన్ని కూడా మనం ఫాలో కావడం అనేది జరుగుతూ ఉంది. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి.